కీర్తన 4వ వచనం, ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని అలగొట్టును. శ్రమ నొందిన వారిని, బాధ పెట్టి వారి చేతిలోంచి నిన్ను విడిపిస్తాడు. శ్రమ నొందిన వారికి న్యాయం తీరుస్తాడు. నీకు అన్యాయం శ్రమ నొందామనుకో, తప్పక న్యాయం చేస్తాడు నీకు. మనుషులు నిన్ను మోసం చేసి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు నీ మీద వేసి, లేనిపోయింది వాళ్ళే చేసి, తప్పించుకునే ప్రయత్నాలు చేసి, ఏ విషయంలోనైనా ఎవరైనా, బంధువులైన, స్నేహమైన, బంధమైన, ఎక్కడ ఎవరు నీకు అన్యాయం చేసినా నీకు న్యాయం తీరుస్తాను. బాధ నుంచి నిన్ను విడిపిస్తాను. వింటున్నారా? నీకు న్యాయము జరిగిస్తాను. నీకు వ్యతిరేకమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను. నిన్ను బాధ పెట్టి వారి శ్రమ నుండి విడిపిస్తాను. నీకు న్యాయము చేస్తాను. దా న్యాయం చేసే దేవుడు. అందుకే నీ పక్షంగా, నా పక్షంగా నీకు న్యాయము తీర్చేదను, నీ బాధ నుంచి విడిపించేదను. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయం వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగంతో ఉన్న వారికి స్వస్థత, అక్రమంగా, అన్యాయంగా, మోసంగా ఎవరైనా అబద్ధ కేసులు కొట్టివేయబడి న్యాయం తీర్చబడాలి. మనుషులు దురాలోచన నుంచి విడిపించబడాలి. అంతేకాక ప్రభు, మా డబ్బు తీసుకొని మా మీదే లేస్తున్న వారిని, ఎవరైనా ఇప్పించి మధ్యలో ఉన్న వారికి, అట్టి వారికి కూడా న్యాయం చేయి. నువ్వు న్యాయం చేసే దేవుడు.